అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. సంఘ బిడ్డలకు అందరికీ నా వందనాలండి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నాడండి. నిజంగా నేను 2 వారాలు బట్టి నేను శనివారం ఆన్లైన్ ప్లేయర్కి వస్తున్నానండి. మొదటి వారం పొందిన దర్శనం అయితే నేను మొన్న వారం నేను సాక్ష్యం చెప్పుకున్నానండి. ఒక చెట్టు కనబడి ఆ చెట్టు కొమ్మలోనే ఒక ప్రదేశం ఉందండి. ఆ కొమ్మలోనే పెద్ద ప్రదేశం ఉందండి. అది చూపించారండి పోయిన వారం. ఈ వారం అయితే ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చీటీలు పట్టుకొని ఒక గిన్నెలాగా ఉందండి అక్కడ బలిపీఠం దగ్గర. ఆ గిన్నెలో వేస్తున్నారండి. ఆ గిన్నెలో వేస్తుంటే ఆ యొక్క చీటీ అది కనబడట్లేదండి. ఎవరికి ఏదైతే అవసరమో అది ఆ గిన్నెలో అది చూసి ఆ గిన్నెలో నుంచి వస్తుంటే మన సేవకుడు మనకు తీసేస్తున్నారండి. ఆ యొక్క దర్శనాన్ని నేను చూస్తానండి రాత్రికాలమున. నాకైతే ఏ బలహీనత అయితే లేదండి. దేవుడి నామానికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించునుగాక. వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. రాత్రి ఏంటంటే ఒక ఆవిడని చూపిస్తున్నారండి. ఆవిడ ఫేస్ అయితే నాకు కాపాడట్లేదు. ఆమె అయితే నదిలో మునిగిపోతుందండి. చుట్టూ చీకటి ఉంది. ఆవిడేమో మునిగిపోతుంది. ఎక్కడి వరకు అంటే ఈ భుజాల వరకు కూడా మునిగిపోయింది. చెయ్యి ఈ బుర్ర ఒకటే పైకి కాపాడుతుందండి. ఆవిడ ఎవరన్నా పట్టుకోండి అంటుంది, కానీ పక్కన అయితే ఒక కర్రలతో కట్టుందండి ఎక్కడానికే. కానీ అది తన దగ్గర ఉందని తను చూస్తుంది, కానీ ఎక్కలేకపోతుందండి. మునిగిపోతూనే ఉంది అని ఇలా మునిగిపోతూ చేయి చాపుతుంది. కానీ అయ్యో అది ఎదురుగుంటానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఎక్కలేకపోతుందని అనుకుంటున్నానండి. ఇది చూపించారండి. ఇంకొకటి ఏంటంటే ఆకాశం వైపు చేతులు శోధించగా ఒక టార్చ్ లైట్ ఉంటుంది కదండి. ఇలా టార్చ్ లైట్ వేస్తే ఎంత వెలుగు వస్తుందో, ఇక్కడ ఉన్నది చిన్నదైనా వెలుగు ఎంత ఎక్కువ వస్తుందో అలాగే పైనుంచి ఒక వెలుగు వచ్చిందండి. ఆ వెలుగులోంచి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ మొల చుట్టూనేమో బంగారుతో అది వడ్డానములు ఇలా పెట్టుకుని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన వచ్చాడండి, ఒక బుక్ పట్టుకుని వచ్చారండి. వచ్చి ఆ వెలుగులోంచి పైనుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా రాసుకొని మళ్ళీ వెళ్ళిపోయారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఒక హస్తం వచ్చిందండి. ఒక చెయ్యి వచ్చి వాళ్ళని ఇలా పట్టుకుంటుందండి, ఇలాగ పట్టుకుంటుందండి. ఈ దర్శనాలు చూసానండి. దేవుడికి కృతజ్ఞతలు. దేవుడు దీవించిన గాక. ముందుగా దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. రాత్రి ప్రార్థనలో తండ్రి ఆల్రెడీ ప్రేయర్లో ప్రార్థనలో ఉండగా ప్రార్థన చేసుకుంటున్నాను బలిపీఠం దగ్గర. కొద్దిగా వెనక్కుంటే గీత తల్లి వెనక్కి నేను ప్రార్థన చేసుకుంటగా తండ్రి ప్రార్థనలో ఉన్నాను. నా పక్కనే ఒక కొవ్వొత్తు ఉంది. ఆ కొవ్వొత్తు ఎంతో బగమని వెలుగుతూ అది కారిపోతుంది. తండ్రి ఏంటి నాయన, ఆ కొవ్వొత్తు కరిగిపోతుంది నాయన. ఆ వెలుగు కింద పడి కూడా ఇంకా వెలుగు కనిపిస్తుంది. అలాగే కృష్ణవేణి చెల్లి గారికి వచ్చిన ఆ దర్శనమే నాకు వచ్చింది. నేను ముఖం ఎత్తి ప్రార్థించుండగా స్తుతిస్తుండగా ఒక వెలుతురు ఈ యొక్క పరిశుద్ధ సన్నిధి అంతా కనిపించింది. అని కృప చాలు నాయన. నీ దర్శనం చూస్తే ధన్యత నాకు ఇచ్చావని ప్రార్థన చేసుకున్నాను. నమ్మకంటే అయ్యగారికి అమ్మగారికి కూడి అన్న సంఘానికి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో అయితే అయ్యగారు వాక్యం కోసం చెప్పారండి. వాక్యాన్ని చదవాలని చెప్పారు. అప్పుడు ప్రార్థించమని అవకాశం ఇచ్చారండి. ఎవరు ప్రార్థించట్లేదు. ప్రభు నేను ప్రార్థించాలి, ఎలాగ ప్రార్థించాలి నువ్వే నేర్పించమని నేను కళ్ళు మూసుకునే స్తుతులు మొదలు పెట్టానండి. అంతే వెంటనే ఒక వ్యక్తి వచ్చారండి. వ్యక్తి వచ్చి పేర్లు రాసుకున్నారు. ప్రభు ఆ పేర్లేంటి అని నేను అడిగినప్పుడు ఆయన పరిశుద్ధుల పేర్లు లెక్కించుకున్నారు. ఆయన రాజ్యం త్వరలో రాబోతుందని ఆయన మాట్లాడుతున్నారండి. మీ పేర్లు లెక్కించుకుంటామా, మీరు ఎక్కడ ఉంటారు, నా పాలల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నారండి. నేను ఉంటానయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడే ఒక ప్రభువానికి వందనాలను సెలవించుకున్నాను. ఆ రోజు వాక్యములో చల్లారిపోతుంటే వాక్యముని ఎత్తి పట్టుకోమని దాసుల ద్వారా మాట్లాడారండి ప్రభులు వారు. ఆయనకే వందనాలు. వాక్యములు ఇంకా అంతకంతకు బలపడినట్లు సహాయం చేయమని అడిగామండి. మేమందరమునండి. అలాగే అంతకు ముందు వారం అయితే ఇక్కడ 6 రాతి బాణలు ఉన్నాయండి.
6 రాతి మనలు ఉంటే ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇంకొక మనిషిని ఇక్కడ నిలబెడుతున్నారు. ఏంటి ప్రభు అంటే అవి అంచుల మట్టుకు 6 బాణల నుండి ఉన్నాయండి. 7వ బాణ నీవవుతావా అవవా అని అడుగుతున్నారండి. అంచుల మట్టుకు వాక్యము చేత ఆత్మ చేత ప్రార్థన చేత నింపబడతావా నువ్వు అని అడుగుతున్నారండి. నేను నింపబడతాను ప్రభు, నాకు అవకాశం ఇవ్వు తండ్రి అన్నానండి. అదే వాక్యము రాత్రి అక్కడ 7వ దినము పరిశుద్ధ దినము అని యాజకులు వివరించుండగా నాకు చాలా భయం కలిగిందండి. వచ్చిన దర్శనం వాక్య రూపంలో ప్రత్యక్షమైనప్పుడు నాకు భయం కలిగిందండి. అలాగే రాత్రి అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుంటామండి. నల్లని చీకటి నీడలు వెంబడిస్తున్నాయండి. కొన్ని ప్రభు నీడలు వెంబడిస్తున్నాయి తండ్రి, వాటి నుంచి తీసివేయనప్పుడు ఆయన వెలుగు వచ్చి ఒక్కొక్కరిని దర్శించండి. దర్శించినప్పుడు చీకటి మా యొద్ద నుంచి పారిపోయిందండి, స్పష్టంగా కనబడిందండి. నాకు భయం కలిగింది కానీ ఆయన ఆత్మ చేత నన్ను దర్శించారు ప్రభులు వారు. అప్పుడు గట్టిగా మాట్లాడగలిగాను. ఆయన ఆత్మకు అనుగ్రహించి కొలది ప్రార్థన చేయగలిగాను. అది నా గొప్ప కాదు, దేవుని కృపే. ఇంకా ఏంటంటే మరణం నిలబడి చేస్తున్నాయండి. సంఘములో అయినా ఎవరిలోనైనా వృద్ధులనైనా యవ్వనులనైనా ఈ 2 నెలల ప్రార్థన కంచి ప్రతి కుటుంబానికి కావాలండి. మీరందరూ కంచి వేసుకోండి. కొన్ని ఆత్మలు ఎత్తుబడుట నా కళ్ళకు చూసానండి. నేను అది చూసినప్పుడు భయం కలిగింది. నేను యాజకులకు కూడా చెప్పాను. అది రాత్రి కూడా నాకు కలిగింది. అయితే ఇదిగో వెలుగు ఆస్తమం మనందరినీ కాచడానికి రెడీగా ఉందండి. ఆస్తముల కిందకి ఎవరు వస్తారో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారండి. మీ కంచె మీరే వేసుకుని మీ హస్తాల కిందకి వస్తామని లోబడుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడండి. ఈ కొత్త దర్శనములు దేవుని కృపను బట్టి దీవించి ప్రతి ఒక్కరి హృదయంలో కలవరం పుట్టించి భయం పుట్టించి ఆయన హస్తాల కిందకి వచ్చేలాగా చేయాలని దేవుని ఈ కొద్ది మనవలు దేవుని చెంత పెడుతున్నానండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.